హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ఈ ఉదయకాలములో దేవుని యొక్క వాక్యము నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం మధ్య భాగము. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, అతని యందు స్వరూపము లేదు. ప్రభునందు చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని వాక్యములో యెషయా 53:2వ వచనములో అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ప్రియులారా, ఎవరు అతను? అతనికి అని వ్రాయబడింది. ఎవరు అతనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన నిర్మాణకుడు, మనకు జీవము ఊపిరి సమస్తమును ఇచ్చుచున్నవాడు. ఎవరి ద్వారా మనం బ్రతుకుచున్నామో, చలించుచున్నామో, ఉనికి కలిగి ఉన్నామో ఆ ప్రభు ఏమని పిలువబడుతున్నారంటే, ఆయనను గురించి ఏమని చెప్పబడుతుందంటే, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయనను గురించి మనం చూస్తుంటే ఆయనంత అందగాడు ఎవరూ లేరు. ఎందుకనగా పరమకీర్తముల 5వ అధ్యాయం 10వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారినట 10,000 మంది పురుషులలో గుర్తింపదగినవాడు. ప్రభు వారిని 10,000 మందిలో మనం గుర్తించవచ్చు. అలాంటి సౌందర్యవంతుడు, అందమైన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సుందరుడు. అయితే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుని పాపము కొరకై, మానవ రక్షణార్థమై, మానవాత్మ విమోచన కొరకై ఆయన స్వరూపాన్ని, సొగసును కోల్పోయాడు. కారణం, పాపముతో పతనమైన మన జీవితాలను, పాపము ద్వారా, ఆదాము పాపము ద్వారా ఆదాము ఎలాగున్న దిగంబరుడై చెట్ల చాటును దాక్కున్నాడో, అలాగున మన పాపమును బట్టి మనము అందవిహీనులముగా నష్టపోయిన మనలను మరలా సౌందర్యవంతులుగా చేయటానికి ఆ ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఆ శిలువ త్యాగము ద్వారా స్వరూపాన్ని, సొగసును కోల్పోయినవారు. కేవలం మనలను సౌందర్యవంతులుగా చేయటానికి, మన పాపము నుండి విడిపించటానికి, మన జీవితాలను బాగు చేయటానికి ఆయన అలాగున కోల్పోయారు. అందుకే పరమగీతాల్లో షొలొమెతి అంటుంది,
నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను అంటుంది. ఆ శులమతికి అనగా విశ్వాసికి ఆ ప్రభు బిడ్డకు ఆ సౌందర్యం ఎక్కడి నుండి వచ్చింది? కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో తన స్వరూపాన్ని, తన అందమైన రూపాన్ని, సౌందర్యాన్ని, సొగసును కోల్పోవడం ద్వారా ఈనాడు మానవులైన మనకు అది దక్కుతుంది. అయితే ఇది మనము పొందాలి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయన సిలువ త్యాగమునందు నమ్మిక ఉంచాలి. ఆయన నీ కొరకై సిలువ వేయబడిన వాడిని విశ్వసించాలి. అలాగున ఆ ప్రభువుకి నువ్వు అప్పగించుకున్నట్లయితే నీవు కూడా పాపివైన నీవు, చెడిపోయిన నీవు, అందవిహీనుడు అయిన మీరు ఈ లోకములో మరల సౌందర్యవంతులు కావాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. ఆయన మన పాపమును క్షమిస్తాడు, మన చీకటిని తొలగిస్తాడు, మన యొక్క హీనమైన స్థితి నుండి విడిపిస్తాడు, మనలను చక్కటి రూపాంతరములోనికి తీసుకొస్తాడు. ప్రభు ఈ మాటలను దీవించుగాక. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి ప్రజలకు మేలు చేయండి. మేము పాపులం, మా పాపాన్ని బట్టి మేము దిగంబరులమయ్యాం, చీకటి వారమయ్యాం, సొగసు లేని వారమయ్యాం, అందవిహీనులమయ్యాం, మా యొక్క స్వరూపాన్ని కోల్పోయాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మరలా దాన్ని ఇవ్వగలిగిన దేవుడవు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మీకు సహాయము చేయునుగాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.